సాధిద్దాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను స్వర్గీయ భారత మాజీ ప్రధాని మా అభిమాన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చాలామంది తెలియజేసిన విధంగా ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని సముచితమైనటువంటి స్థానాల్లో ఉందంటే ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక వాణిజ్య విదేశ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ రాజధాని నుంచి నేరుగా గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చినటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో యువత నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాయకులను ఎన్నుకునే విధంగా 21వ సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కును 18వ సంవత్సరానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పుకుంటూ పోతే ఆనాడు స్వర్గీయ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి ఆశయాలను ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజా ఉద్ధరణ కోసం దళిత బడుగు బలహీన గిరిజన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి దూరదృష్టి వల్ల విజన్ 2020 వల్ల ఈరోజు మోడీ వాడుతున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఈరోజు విదేశాల్లో పయనించి 60 పైన దేశాల్లో ఈరోజు పయనించినామంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ద్వారా రాజీవ్ గాంధీ గారు ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయేతర లాభ ఉన్నటువంటి నాయకుడు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వాజ్పేయి గారిని మరి ఆర్థిక పరిస్థితి లేకుండా ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు విదేశాలు తీసుకుపోయి స్వయంగా వారికి వైద్య సదుపాయాలు కల్పించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. కానీ నేడున్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో మతతత్వ ఛాందస్వ విధానాలతోని నరేంద్ర మోడీ ఓటు చోరుతోని ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి విధానాలకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి టెర్రరిస్టులతోని తీవ్రవాదులతోని అంతమైనటువంటి కుటుంబంతో బలిదానం చేసినటువంటి ఆత్మ బలిదాన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రాణాపాయం ఉన్న ప్రాణానికి తెగించి ఈరోజు బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈరోజు ఓటు చోరును ఏ విధంగా ప్రజలకు వివరిస్తుందో తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా పునరంకితం అవుదాం. ఈరోజు యాంటీ టెర్రరిస్ట్ దినోత్సవంగా మనమంతా కూడా పాటించి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక మంచి నాయకుడిగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అందరం కూడా పునరంకితం అవుతూ వివిధ వార్డులలో ఈ పట్టణంకి సంబంధించినటువంటి అన్ని వార్డులలో కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మనమంతా కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని గెలిపించుకొని అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా